ముహూర్తాలు కూడా పెట్టుకోకుండా అలా బయట తిరగడం తప్పు పూరి. అమ్మా, తన మీద ఉన్న ఇష్టంతో తను చేసినవన్నీ కరెక్టే అనకమ్మా. అన్నయ్య, ముందు తన్ని బయటికి పంపించే అన్నయ్య. మళ్ళీ మన విషయాల్లో కల్పించుకోవద్దని చెప్పు. నేనే తప్పు చేయలేదు బాబా. ఇంటి ఆడబిడ్డ ఎలా ఉండాలో అదే చెప్తున్నాను, అంతే. అన్నయ్య, నువ్వు బయటికి గెంటుతావా లేక నన్నే బయటికి గెంటేయమంటావా? నోరు మూసుకుంటావా? వదిని పట్టుకొని ఏంటా మాటలు? తను నా వదిన కాదమ్మా. మనకి వదిన వద్దమ్మా. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, తన్ని బయటికి పంపించేయి. అమ్మా, నువ్వు పూరిని తీసుకొని లోపలికి వెళ్ళు. తనని బయటికి పంపించమంటే నన్ను లోపలికి తీసుకువెళ్ళమంటున్నావేంటన్నయ్య? నాకు కూడా అర్థమైంది అన్నయ్య, మీరు తన్ని పంపించలేరు. మీ దృష్టిలో తను చేసింది కరెక్టే. ఓకే అన్నయ్య, అయితే నేనే బయటికి వెళ్ళిపోతాను. పూరి, పిచ్చి పట్టిందా నీకు? ఎక్కడికి వెళ్తావు? మీరు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. తనున్న ఈ ఇంట్లో నేనుండలేను. పూరి, చిన్ని రోజులు నా కోసం నువ్వు ఉన్నావు అనుకున్నానన్నయ్య. ఇప్పుడు నీకు కూడా ఈ భూమి ముఖ్యమైపోయింది కదా. పూరి, నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదని నీకు బాగా తెలుసు. ప్లీజ్ డోంట్ టేక్ సచ్ ఫూలిష్ డెసిషన్స్. సారీ అన్నయ్య, నన్ను ఎవరు ఆపకండి. ఎందుకు పూరి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు? నువ్వు మాట్లాడుకో. నా మీద చేయి చేసుకున్నావు, అదే చాలా ఎక్కువ. ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించకు. గగన్, ఏంట్రా ఇది? నిన్న ఆపరా?